నువ్వు అలసిపోయింది పని వల్ల కాదు, ఆలోచన వల్ల. నువ్వు అలసిపోయింది పని వలన కాదు, ఆలోచన వల్ల. దీని గురించి కొంచెం ధ్యానించుదాం. ఒక నిజం వినటానికి నువ్వు సిద్ధంగా ఉన్నవా? నువ్వు ఫిజికల్గా కాదు, మెంటల్గా అలసిపోయావు. అసలు సమస్య ఏమిటంటే నువ్వు ఎక్కువ పని చేయలేదు, కానీ ఎందుకు టయర్డ్గా ఉన్నావు? ఎందుకంటే ఎక్కువగా ఆలోచిస్తున్నావు, ఓవర్ థింకింగ్ చేస్తూ ఉన్నావు. అదే నీ ఎనర్జీని తినేస్తూ ఉంది. ఓవర్ థింకింగ్ ఇస్ ఈక్వల్ సైలెంట్ కిల్లర్. ఓవర్ థింకింగ్ ఇస్ ఈక్వల్ సైలెంట్ కిల్లర్. చిన్న విషయం కూడా పెద్దగా అనిపిస్తుంది. ఏమవుతుందో అనే భయం, వాళ్ళు ఏమనుకుంటారో అనే టెన్షన్. ఈ ఆలోచనలు నిన్ను బలహీనుడిగా మారుస్తూ ఉన్నవి. మరి ఒక అమ్మాయి ప్రతి చిన్న విషయం గురించి ఓవర్ థింక్ చేసేదండి. ఫ్రెండ్స్ మెసేజ్ రిప్లై ఆలస్యంగా ఇస్తే కూడా బాధపడేది. అయితే ఒకసారి నిదానంగా ఆమె కాన్ఫిడెన్స్ తగ్గింది, స్ట్రెస్ పెరిగింది. ఒకరోజు రియలైజ్ అయింది, ప్రాబ్లము సిచ్యువేషన్ కాదు నా ఓవర్ థింకింగ్ అని. ప్రాబ్లము సిచ్యువేషన్ కాదు నా యొక్క ఓవర్ థింకింగ్ అని. ఆలోచనలను కంట్రోల్ చెయ్యి. ప్రతి థాట్ని బిలీవ్ చెయ్యకు, ప్రతి థాట్ని కూడా బిలీవ్ చెయ్యకు. ఆలోచనలను కంట్రోల్ చెయ్యి. ఇది నిజమా లేక ఊహనా? 80% థాట్స్ నిజం కావు. కావున లెస్ థింకింగ్, మోర్ యాక్షన్. లెస్ ఫియర్, మోర్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్. లెస్ స్క్రోలింగ్, మోర్ గ్రోయింగ్. ఎక్కువగా ఆలోచిస్తే తక్కువగా జీవిస్తావు. మైండ్ నీ ఫ్రెండ్ అవ్వాలి, ఎనిమీ కావద్దు. మైండ్ నీ ఫ్రెండ్ అవ్వాలి, నీ ఎనిమీ కావద్దు. ఓవర్ థింకింగ్ తగ్గితే లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. కావున ప్రియ సహోదరి, నువ్వు ప్రాబ్లమ్స్లో లేవు, నీ మైండ్లో ఉన్నావు. నువ్వు ప్రాబ్లమ్స్లో లేవు, నీ మైండ్లో ఉన్నావు. బయటకు రా, జీవితం మొదలుపెట్టు. గట్టిగా నీకు నువ్వే చెప్పుకో, నేను ఓవర్ థింకింగ్ని కంట్రోల్ చేస్తూ ఉన్నాను, నేను ఓవర్ థింకింగ్ని కంట్రోల్ చేస్తూ ఉన్నానని చెప్పి గట్టిగా చెప్పు. అప్పుడు నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోగలుగుతావు. నీ ఓవర్ థింకింగ్ కంట్రోల్ అయిపోతే, నీ యొక్క ఇమోషన్స్ అన్ని కంట్రోల్ అయిపోతే నువ్వు నార్మల్గా అయిపోతావు. నీ హెల్త్ ఇష్యూస్ తగ్గిపోతాయి. కావున ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరెవరైతే ఎక్కువగా ఆలోచిస్తున్నారో ఆలోచనల నుంచి బయటికి రా. ఎవరు కూడా నీ గురించి ఏమనుకోరు. ప్రియ సహోదరులారా, మీకు ఈ మాటలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి స్టాప్ ఓవర్ థింకింగ్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.